హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్లో ఉన్నామని. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్. ఈ వీడియోలో వచ్చేసి గొర్రెలు ఎన్ని ఉన్నాయి, పిల్లలు ఎన్ని ఉన్నాయి, రేట్లు ఎట్లా, కొనుగోలు ఏమైనా జరిగిందా లేదా అనేది చూద్దాం. గొర్రెలు రావడానికి చాలా కట్టలు వచ్చాయి. చూడాలి మరి మార్కెట్ ఎట్లా ఉంది ఏంటి అనేది. వీడియో చివరి వరకు చూసి కామెంట్ చేయండి. ఓకే, ఈ కట్ట వచ్చేసి ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి? ఇవి 20 గొర్రెలు 20 పిల్లలు. 20 గొర్రెలు 20 పిల్లలు. ప్రతి గొర్రెకి కూడా కాళ్ళ కింద పిల్ల వచ్చిందండి. జత ఎంత చెప్పారు? 36. ఇప్పుడు అడిగిన వాళ్ళు అడగకుండా వెళ్ళిపోయారా? జత అయితే ఎంత చెప్పారు? 30,000. 36 జత వచ్చేసి 36,000 చెప్పారంట. చెప్పడం పిల్లలు మొత్తం కూడా ఈ సైజులే ఉన్నాయి. కుడి ఎడంగా అక్కడ ఉంది చూడండి, ఆ సైజు నుంచి చిన్న సైజు వరకు ఉన్నాయి కుడి ఎడంగా. ఓకే, ఇంకొక కట్ట చూపిస్తా. మొత్తం అక్కడ ఉన్నాయి గొర్రెలు. ఇక్కడ వచ్చేసి పళ్ళ గొర్రెలు ఉన్నాయండి. ఇవే రేట్ చెప్తున్నారు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి బాబాయ్? 29. పిల్లలు 3ఏనా? ఇంకా లెక్కలోకి రావులే పిల్లలు. 29 గొర్రెలు. జత ఎంత చెప్పారు? 25. 22.5కి అడిగారు. జత వచ్చేసి 25,000 చెప్తే 22,500కి అడిగారంటండి. ఇంకా ఫిక్స్ ఏం కాలేదు. ఇది వచ్చేసి డబ్బులు ఎందుకులే కానీ 2 గొర్రెలు 2 పిల్లలు ఎంత కమ్మారు? 28,000. ఇయేనా? ఇప్పుడు అక్కడ ఉన్న కట్ట దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి, ఒకసారి చూడండి. అవి కూడా సేల్స్ అయిపోయినాయి అంట. సేల్స్ జరిగినాయి, పక్కకి తీసి అక్కడ పెట్టారు. ఆ 2 గొర్రెలు మట్టికి, ఆ 2 గొర్రెలు విడిగా అమ్మారు, ఇవి విడిగా. 20 గొర్రెలు 19 పిల్లలు. 30,000 చెప్పడం ఎంత చెప్పారు? 32,000 చెప్తే 30,000కి ఫైనల్ అయిపోయింది. 22 గొర్రెల 20 గొర్రెలు 19 పిల్లలు 32,000కి ఫైనల్ అయిపోయింది. 32,000 చెప్పారు. చెప్పడం 30,000కి ఫైనల్. పిల్లలు మొత్తం ఇక ఈ సైజులేనండి. ఇంకా అన్ని పడుకున్నాయి పిల్లలు మొత్తం ఇయే సైజులు. ఇది సేల్స్ జరిగిన కట్ట అయితే ఇది ఒక్కటి ఉంది. ఇంకేమైనా ఉన్నాయా లోపలికి వెళ్ళి చూస్తే గానీ క్లారిటీగా తెలియదు. చూద్దాం. కానివ్వండి, వస్తా. ఈ కట్ట వచ్చేసి ఎన్ని గొర్రెలు ఉన్నాయండి? ఎన్ని ఉన్నాయండి గొర్రెలు? పిల్లలు 10. 40 గొర్రెలకు వచ్చేసి 10 పిల్లలు వచ్చాయంట. ఎంత రేట్ చెప్పారు? 20? 26? 20,000 ఏం కాదు, అంత అడ్డుకోలకి ఏమి ఇయర్లే కానీ 26,000. జత వచ్చేసి 26,000 చెప్పారంట. 25 గొర్రెలు. పిల్లలు 8 పిల్లలు. 25 గొర్రెలకు వచ్చేసి 8 పిల్లలు అంటండి. ఎంత చెప్పారు జత? 38,000 చెప్పారు. సరే చెప్పండి మరి, ఎవరో ఒకళ్ళు. 35,000 చెప్పారంట. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఎట్లుంది మాచర్లే? అందరికి వెళ్తూనే ఉంది. మొత్తం ఈ వారం అయితే మాచర్లే ఎక్కువ ఉన్నాయి. 2 వారాలు అవుతుంది నేను గొర్రెలకి వెళ్ళి రాక. అక్కడి నుంచి అక్కడే తీస్తున్నా వెళ్తున్నా. ఇందాక నందిగామ తీసాలండి. మాచర్ల బ్రీడ్ బాగా ఉందండి ఈ వారం. గొర్రెలు చాలా మంది అడుగుతున్నారు కానీ ఊర్లలోకే వస్తామండి, ఊర్లో ఏమైనా ఉంటే చెప్పండి అంటున్నారు. నేను పర్టికులర్ గా ఊర్లలో వెళ్ళి గొర్రెల కట్టలు వీడియో తీయాలి అంటే కొంచెం కష్టం అండి. లేదు మీకు సంతలో అయినా పర్లేదు అని అంటే సంతకి రండి. ఒకవేళ మాక్సిమం మంచి మీకు నచ్చినయే తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంతేగాని ఏదో ఒకటి అల్లాటప్పాయి అయితే తీసుకోరు కదా. మీకు నచ్చినయే తీసుకుందరు. కానీ కావాలి అని అంటే సంతకి రండి. నేను పర్టికులర్ గా ఊర్లో ఎమ్మటి అని అంటే కొంచెం కష్టము. నేను తిరగాలి అని అంటే నాకు పొద్దున్నే బాబు ఉంటాడు, స్కూల్కి పంపించాలి, వెళ్ళాలి అని అంటే కొంచెం కష్టం అయిపోద్ది. అందుకోసమనే చెప్తున్నా.
అందరు అడుగుతున్నారు మీ ఊర్ల దగ్గరలో ఏవైనా గొర్రెల కట్టలు ఉంటే చూపించండి అక్క, చెప్పండి, వీడియో పెడితే మేము వస్తాము అని. వీడియో పెట్టాలి అంటే కొంచెం కష్టం అయిపోద్ది. ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము. ఎవరున్నారు ఇక్కడ? ఈ గొర్రెల కట్ట దగ్గర ఎవరు లేరండి. సో వచ్చేసి ఇటున్నాడు, ఏం చెప్తాడేమో. మొత్తం కూడా మాచర్ల బ్రీడే. ఫస్ట్ చూపించింది ఒకటి పల్ల గొర్రెలు, ఎర్ర గొర్రెలు ఫస్ట్ 2 చూపించాను కదా, అవి మాత్రమే ఉన్నాయి. మిగిలినవి మొత్తం కూడా మాచర్ల గొర్రెలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఎన్ని ఉన్నాయి కట్ట? ఇవి కట్ట ఎంత? 50 పిల్లలు. 50 గొర్రెలకి 40 పిల్లలు వచ్చినాయి అంట. రేట్ ఎంత చెప్పారు? రేట్ 38,000. కాస్ట్ వచ్చేసి 38,000గా చెప్పారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఈ కట్టెన్ ఎన్నున్నాయి గొర్రెలు? అమ్మారా? వీళ్ళు బిజీలో ఉన్నారండి, చెప్పేటట్లేరులే కానీ. ఇంకా ఇక్కడ ఈ కట్టగా అడిగారు. అవి అటు దోలకపోయిన గొర్రెలు అమ్మేశారా? గొర్రెలకు బేరాలు బాగా జరుగుతున్నాయండి. ఎన్ని ఉన్నాయి బాబాయ్ గొర్రెలు? పిల్లలు 30 గొర్రెలు అంట. 19. ఎంత చెప్పారు రేటు? 45. జత వచ్చేసి 45,000 రేట్ చెప్పారండి. ఇవి చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంటది. గొర్రెలు అయితే ఇవి బాగున్నాయి. ఈ పెళ్ళిన గొర్రెలు అమ్మేశారా? అవి అమ్మారా? గొర్రెలు 2-3 కట్టలు బేరాలు కూడా అయిపోయినాయండి. కాకపోతే ఈ వీడియో తీయడం కుదరలేదు, చూపిస్తా చూడండి. ఆ చివర్లు అక్కడ తోలుకెళ్తున్నారు, ఆ గొర్రెలు అమ్మేశారు. వాళ్ళు డైరెక్ట్ తోలుకొని వెళ్ళిపోతున్నారు. మీకోసమని అది చూపిద్దామని జూమ్ చేశాను. ఓకే, కట్టలు అయితే చాలా ఉన్నాయండి చూపిస్తే. కాకపోతే అందరూ కూడా రేట్లు చెప్పట్లేరు, అందుకోసమనే ఎక్కువగా తీయట్లేను. జనాలు బాగా ఉన్నారు, రేట్లు ఎక్కువగా చెప్పట్లేరు. ఓకే, గొర్రెలు అసలు మాచర్ల బ్రీడే చాలా వరకు అడిగాను. మాచర్ల బ్రీడ్ ఏ రేట్ ఉంది ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి మార్కెట్ గురించి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.